హలో ఫ్రెండ్స్, నమస్కారం. వెల్కమ్ టు కబీర్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. లర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ విత్ కబీర్. ఈరోజు మనం ఉపయోగాలు తెలుసుకుందాం. ఖచ్చితంగా ఫలానా టైంకి అని చెప్పడానికి వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మా తరగతులు 9కి ప్రారంభమవుతాయి. అవర్ క్లాసెస్ బిగిన్ అట్ 9. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మా కాలేజ్ 4కి అయిపోతుంది. అవర్ కాలేజ్ క్లోజెస్ ఫర్ ద డే అట్ 4. నేను సాధారణంగా 12 గంటలకు భోజనం చేస్తాను. ఐ యూజువలీ ఈట్ లంచ్ at 12. నేను మిమ్మల్ని 7 గంటలకు కలుస్తాను. ఐ విల్ సీ ఆర్ మీట్ యూ at 7. నేను ఈ ఉదయం 6 గంటలకు లేచాను. ఐ వాజ్ అప్ at 6 AM దిస్ మార్నింగ్. మధ్యాహ్నం 12 గంటలకు అన్ని గంటలు మ్రోగాయి. అట్ 12 noon ఆల్ ద బెల్స్ ర్యాంగ్ అప్. అట్ మిడ్ డే, అట్ నైట్, అట్ మిడ్ నైట్, అట్ ద టైమ్ ఇవి కూడా వాడవచ్చు. అట్ కరెక్ట్గా ఒక చోట లేదా ఒక నిర్దిష్ట స్థలంలో లేదా దగ్గర లేదా వద్ద అని చెప్పడానికి అట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను మిమ్మల్ని విమానాశ్రయంలో కలుస్తాను. ఐ విల్ మీట్ యూ అట్ ద ఎయిర్పోర్ట్. నీరజ తన డెస్క్ వద్ద ఉంది. నీరజ ఈజ్ అట్ హర్ డెస్క్. నిన్న నేను నిన్ను సూపర్ మార్కెట్ దగ్గర చూశాను. ఐ సా యూ అట్ ద సూపర్ మార్కెట్ ఎస్టర్డే. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నేను 20 నిమిషాలు బస్ స్టాప్లో వేచి ఉన్నాను. ఐ హ్యావ్ వెయిటెడ్ అట్ ద బస్ స్టాప్ ఫర్ 20 minutes. వీధి చివర్లో ఒక సూపర్ మార్కెట్ ఉంది. దేర్ ఈజ్ అ సూపర్ మార్కెట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద స్ట్రీట్. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద హాస్పిటల్, హాస్పిటల్లో. అట్ స్కూల్, స్కూల్ దగ్గర. అట్ ద డెంటిస్ట్, దంత వైద్యుని వద్ద. అట్ ద హెయిర్ డ్రెస్సెస్, క్షౌరశాల వద్ద. అట్ ద పార్టీ, పార్టీలో. ఇలాంటి చోట్ల అట్ వాడతారు. పార్టీలో నాకు ఎవరూ తెలియదు. ఐ డిడ్ంట్ నో ఎనీవన్ అట్ ద పార్టీ. అట్ ఫలానా వయసుకు లేదా ఫలానా వయసప్పుడు లేదా ఇన్నో ఏట లేదా ఇన్నేళ్ళప్పుడు. వీటిలో ఏది చెప్పాలన్నా వాటి ముందు అట్ వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, వాడు 16 ఏళ్లకు పాఠశాల వదిలిపెట్టాడు. హీ లెఫ్ట్ స్కూల్ అట్ ద ఏజ్ ఆఫ్ 16. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆమెకు 22వ ఏట పెళ్ళయింది. షీ గాట్ మ్యారీడ్ అట్ 22 years of age. నేను 18 ఏళ్ల వయసులో డ్రైవింగ్ నేర్చుకున్నాను. ఐ లర్న్డ్ టు డ్రైవ్ అట్ 18. చిన్న వయసులో ఆమెకు పెళ్లి చేశారు. షీ వాజ్ మ్యారీడ్ అట్ అ యంగ్ ఏజ్. పెద్ద వయసులో ఆయన పెళ్లి చేసుకున్నాడు. హీ గాట్ మ్యారీడ్ అట్ అన్ ఓల్డ్ ఏజ్. ఆమె సరైన వయసులో వివాహం చేసుకుంది. షీ గాట్ మ్యారీడ్
at the proper age. at ధర అంటే రేట్ ముందు at వాడతాం. ఒక డజన్ ధర ముందు లేదా ఒక కిలో ధర ముందు లేదా ఒక మీటరు ధర ముందు at వాడతాం. రేట్ ఎప్పుడూ ఒక యూనిట్ ధర మాత్రమే. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బియ్యం కిలో 60 రూపాయలు చొప్పున కొన్నాను. ఐ బాట్ దిస్ రైస్ at 60 రూపీస్ a కేజీ. ఆమె డ్రెస్ మెటీరియల్ మీటరు 300 రూపాయలు చొప్పున కొన్నది. షీ బాట్ హర్ డ్రెస్ మెటీరియల్ at 300 రూపీస్ a మీటర్. మేము మామిడి పండ్లు డజన్ 80 రూపాయల ప్రకారం కొన్నాము. వి బాట్ మ్యాంగోస్ at 80 రూపీస్ a డజన్. నేను ఈ యాపిల్ పండ్లను కేజీ 80 రూపాయల చొప్పున కొన్నాను. ఐ బాట్ దిస్ యాపిల్స్ at 80 రూపీస్ a కేజీ. వాళ్ళు ఈ అరటి పండ్లను డజను 60 రూపాయలకు కొనుగోలు చేశారు. దే బాట్ దిస్ బనానాస్ at 60 రూపీస్ a డజన్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్, కామెంట్ అండ్ షేర్. at, గుడ్ at, బ్యాడ్ at, స్లో at అంటే మంచిగా చేసే విషయాలు, చెడుగా చేసే విషయాల గురించి మాట్లాడటానికి అడ్జెక్టివ్స్ ప్లస్ at వాడతాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంగ్లీష్ ఎంత బాగా వచ్చు? హౌ గుడ్ ఆర్ యు at ఇంగ్లీష్? అతను పనులు చేయడంలో నిదానంగా ఉంటాడు లేదా జాప్యం చేస్తాడు. హీ ఈజ్ స్లో at డూయింగ్ థింగ్స్. అలాంటి ప్రసంగాలు ఇవ్వడం అతనికి బాగా తెలుసు. హీ ఈజ్ గుడ్ at గివింగ్ సచ్ టాక్స్. అతడికి గ్రామర్ రాదు. హీ ఈజ్ బ్యాడ్ at గ్రామర్. అతడు మ్యాథ్స్కు అస్సలు పనికిరాడు. హీ ఈజ్ హోప్లెస్ at మ్యాథ్స్. ఆమె పాడటంలో మా అందరిలో దిట్ట. షీ ఈజ్ ద బెస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ అస్ at సింగింగ్. at నిర్దిష్ట చిరునామాను తెలపడానికి at వాడతాం. ఆమెకు ఇష్టమైన పూల దుకాణం 11-2-118A మాయాబజార్ స్ట్రీట్లో ఉంది. హర్ ఫేవరెట్ ఫ్లవర్ షాప్ ఈజ్ at 11-2-118A మాయాబజార్ స్ట్రీట్. అతను 2-154-B సత్యనారాయణపురంలో నివసిస్తున్నాడు కదా. హీ లీవ్స్ at 2-154-B సత్యనారాయణపురం, డజంట్ హీ? మా కార్యాలయం బాలాజీ కాలనీలోని 23వ వీధి నైరుతి మూలలో ఉంది. అవర్ ఆఫీస్ ఈజ్ లొకేటెడ్ అట్ ది సౌత్ వెస్ట్ కార్నర్ ఆఫ్ 23rd స్ట్రీట్, బాలాజీ కాలనీ. నువ్వు అవెన్యూ రోడ్డు 13A వద్ద మమ్మల్ని సందర్శించవచ్చు. యూ కెన్ విజిట్ అస్ అట్ 13A అవెన్యూ రోడ్. గమనిక: ఇంటి నంబర్ లేదా బిల్డింగ్ నంబర్ లేని చిరునామాలను తెలపడానికి at వాడరు. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్పై క్లిక్ చేసినట్లయితే మన కొత్త నోటిఫికేషన్స్ మీకు అందుతూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.